వైసీపీ సమయంలో రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అయితే విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి సిటీలోని మహానాడు బల్లెంవారి వీధిలో రోడ్లను పరిశీలించారు ఎంపీ. విజయవాడలో రోడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత గుంతల పూడ్చివేతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఎంపీ గుర్తు చేశారు. విజయవాడలో లారీల ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రయత్నమన్న రోడ్లు ఉపయోగపడతాయన్న ఆయన త్వరలో మెట్రో పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్. ఎంతో మందికి ఉపాధి కల్పించే జవహర్ ఆటో నగర్ ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోనే ఒకానొక సమయంలో ఏషియాలో అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉన్న ప్రాంతమైన విజయవాడ ఆటో నగర్ కి మౌలిక వసతులు కల్పించే విధంగా మా ప్రభుత్వం తప్పకుండా ఇవాళ విజయవాడ ఆటో నగర్ మీద ఎంతో మంది సుమారుగా 1,00,000 మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. రేపు రాబోయే కాలంలో అమరావతి క్యాపిటల్ గా రాబోతుంది. అంతేకాకుండా బందర్ పోర్ట్ రాబోతుంది. ఇంకా మరి అంతగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ రంగం పెరగబోతుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఆటో నగర్ లో దాదాపు 1,50,000 నుంచి 2,00,000 మంది కార్మికులు పనిచేసే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. దానికి తదనుగుణంగానే ఏవంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. విజయవాడ నగరానికి ఎంతో మందికి ఉపాధి